హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమీరా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హెయిర్ స్పా. నేనైతే ఈరోజు హెయిర్ స్పా చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. హెయిర్ స్పా ఎందుకు చేసుకుంటారంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ గ్రోత్ కావడానికి అయితే చేసుకుంటారు. హెయిర్ స్పా నేనైతే ఇప్పుడు ఇంట్లోనే ఉండి హెయిర్ స్పా ఎలా చేసుకోవాలి, మనం హెయిర్ స్పా సంబంధించిన క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలి, ఏమేమి ఐటమ్స్ తో చేసుకోవాలి అదంతా వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ హెయిర్ స్పా చేసుకోవాలి అంటే 1 అవర్ ముందే ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేకపోతే రేపు హెయిర్ స్పా చేసుకుందాం అనే రోజు ముందు రోజు నైట్ అయినా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. అట్లనే ఆయిల్ హీట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్ మీరు ఏ ఆయిల్ వాడినా సరే కానీ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అప్లై చేసుకుంటే ఆయిల్ మంచిగా అబ్జర్వ్ అవుతుంది హెయిర్ కి. అయితే అప్పుడు హెయిర్ మంచి గ్రోత్ పెరుగుతుంది. ఓకేనా గైస్? ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకునే ముందు హెయిర్ అయితే మొత్తం చిక్కులు లేకుండా చిక్కులన్నీ తీసుకోవాలి. చిక్కులతోనే ఆయిల్ అయితే అప్లై చేసుకోకూడదు. ఫస్ట్ అన్ని చిక్కులు అయితే తీసుకోవాలి. హెయిర్స్ అన్ని ఒక సైడ్కి వేసుకొని ఒక్కొక్క లేయర్ గా తీసి ఇలా నేనైతే మందారం పువ్వులు, మందారం ఆకులతో కలిపి చేసిన ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఆయిల్ నేనే రెడీ చేసుకుంటాను. ఆయిల్ ఎలా రెడీ చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఇలా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అంతా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇలా అయితే మసాజ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా రౌండ్గా ఇట్లా అనాలి. మొత్తం బ్యాక్ వరకు మసాజ్ చేసుకోవాలి ఒక 5-10 మినిట్స్. క్రీమ్ అయితే చూపిస్తాను చూడండి గైస్. క్రీమ్ కావాల్సినవి అయితే పెరుగు, హాఫ్ బనానా తీసుకున్నాను. మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మీరు తీసుకోండి. హనీ, నేనైతే నా హెయిర్కి సరిపడా పెరుగు తీసుకున్నాను. వన్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నా. గైస్ 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే హెయిర్ స్పా క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను హెయిర్స్ కి. అయితే చూసారు కదా, ఇలాగ కొన్ని హెయిర్స్ తీసుకొని
మంచిగా అప్లై చేసుకోవాలి ఇట్లా. పార్లర్ లో హెయిర్ స్టీమర్ తోని హెయిర్ స్టీమ్ చేస్తారు కాబట్టి మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఇలా గంజిలో నీళ్లు వేడి చేసుకొని బాగా హీట్ అయినాక ఇందులో ఒక కాటన్ క్లాత్ అయితే డిప్ చేసుకోవాలి. మొత్తం ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న క్లాత్ ని వాటర్ మొత్తం పిండి ఇలా డిప్ చేసుకొని పిండిన క్లాత్ ని అయితే ఇట్లా హెయిర్ మీద వేసుకొని అయితే రోల్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న టవల్ ని ఒక 15 minutes ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేయాలి. దీనికి ఉన్న హీట్ అంతా తలకి పడుతుంది. గైస్ నేనైతే హెడ్ బాత్ చేసుకొని వచ్చాను. హెయిర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. చూడండి ఎంత మంచిగా షైనీగా మంచిగా కనిపిస్తుందో. చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. వీడియోకి ఎవరు లైక్స్ అయితే చేయడం లేదు. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. ఒక లైక్ నా కోసం మీరు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. వీడియోస్ మంచిగా చేస్తాను ఇక నుంచి.